హలో అండి, ఈరోజు వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పేసి నిన్న ముందుగానే సామాగ్రి అంతా తెచ్చిపెట్టుకున్నాను అని చెప్పేసి ఒక వీడియోని పోస్ట్ చేశాను కదా. సో ఆ వీడియోలో నేను సిల్వర్ అండ్ అట్లనే రాగి ఇత్తడి సామాన్లు క్లీన్ చేయడం కోసం అని చెప్పేసి పీతాంబరి అలాగే రూపేరి అనేటువంటిది తీసుకొచ్చుకున్నాను అని చెప్పేసి అన్నప్పుడు చాలామంది రూపేరి కాస్ట్ ఎంత అక్క, నిజంగా వర్క్ అవుతుందా అని చెప్పేసి అడిగారనమాట. అంటే నాకు ఇంతకుముందు నేను ఎప్పుడు వాడలేదనమాట. పీతాంబరి వాడినా బాగానే వర్క్ అవుతుంది. ఈ రూపేరి అనేటువంటిది సిల్వర్ వాటిని ఎప్పుడు క్లీన్ చేసినప్పుడు అదైతే నేను వాడలేదనమాట. ఇవి మా పిల్లలకి అన్నప్రాసినప్పుడు వచ్చిన ఐటమ్స్ అనమాట. ఇవి అమ్మ వాళ్ళ అత్తే వాళ్ళు పెట్టినాయి అనమాట ఇవి. సో ఫస్ట్ నేను బిఫోర్ ఆఫ్టర్ కూడా నేను చూపిస్తాను చూడండి. బిఫోర్ అయితే మరి ఘోరంగా ఉండే, మరి బ్లాకిష్గా ఉండే అనమాట. ఫస్ట్ బౌల్ ఒక్కటే మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఫస్ట్ బౌల్ వెనకాల ఉన్న బౌల్ అదొక్కటి మంచి షైనింగ్ వచ్చింది. ఇది ముందున్నది చూడండి, అది అస్సలు ఎంత కడిగినా కూడా ఎంత తుడిచినా కూడా జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ వేసి క్లాత్ మీద తుడవాలన్నమాట. ఎంత ట్రై చేసినా దానికి అంత వైట్ అయితే రాలేదు. ఒక్కటి బాగా వచ్చింది అండ్ గ్లాస్ కూడా బాగానే క్లీన్ అయింది. కానీ ఒకటి మాత్రం చెప్తాను, దీంతో డిసడ్వాంటేజ్ స్మెల్ మాత్రం బీభత్సమైన స్మెల్ అయితే ఉందన్నమాట. అసలు నాకైతే 2-3 అవర్స్ వరకు ఆ స్మెల్ పోతలేదు. ఇంకా నేను మళ్ళీ నార్మల్గా వింబార్ తోటి అయితే శుభ్రం చేసుకున్నాను. డైరెక్ట్గా ప్రసాదాలు మాత్రం రూపేరి తోటి అంటే క్లీన్ చేసేసుకొని డైరెక్ట్గా పెట్టడానికి అయితే అస్సలు వీలు కాదనమాట. అంత అట్లాంటి స్మెల్ అయితే వస్తుంది. ఇది నా పర్సనల్ సజెషన్ మాత్రమే. ఎలా ఉంటుంది అని చెప్పేసి అడిగారు కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తున్నానండి. చూసారా డిఫరెన్స్ అయితే మీకు అంటే క్లియర్గానే ఉంది డిఫరెన్స్. నేను ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ కూడా చూపిస్తాను. ఇదిగోండి బిఫోర్ ఇలా ఉండే. వీడియో కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.